భీమవరం శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారికి హౌసింగ్ బోర్డు కాలనీ మహిళలు ఆషాఢ మాసం శారణ సమర్పించారు. శనివారం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి అల్లం రమేష్ సత్యవాణి దంపతుల ఆధ్వర్యంలో భక్తులు దాతల సహకారంతో సుమారు 1000 కేజీల స్వీట్స్ తో వందలాది మహిళలు ఊరేగింపుగా మౌళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారికి ఆషాఢ మాసం శారణ సమర్పించారు. మందిర అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సరిపిడకల రామారావు, జానపాటి మధుసూదన్ రావు, పెన్నాడు శ్రీను, అల్లు రామకృష్ణ, మారిశెట్టి రాంప్రసాద్, మట్టా నళిని మోహన్, కోడి వెంకట్రావు, కడలి వెంకటేశ్వరరావు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారండి. ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇలాగే మహిళలందరూ కూడా ఆలయంలో అమ్మవార్లకి పసుపు కుంకుమ తాంబూలం సమర్పించుకుని మన గుణపూడి గ్రామ దేవత అయినటువంటి ఆదిలక్ష్మి అమ్మవారు ఉదయాన్నే అమ్మవారి దగ్గరికి కూడా వెళ్లి ఆ దంపతులు స్వామివారికి నమస్కారం చేసుకుని అనంతరం మావుళ్ళమ్మ అమ్మవారికి ఇవ్వడం కోసంగా ఆదిలక్ష్మి అమ్మవారి గ్రామ దేవత కాబట్టి చీర పసుపు కుంకుమ సారీ ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా ముందుగా గ్రామ దేవతకు అందజేసి మన ఇష్టదైవమైనటువంటి ఇలవేల్పైనటువంటి మావుళ్ళమ్మ దేవకి భారీగా చక్కగా అందంగా మహిళా మనులు శ్రీవారి భక్తులు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉండేటువంటి సుహాసినీల అందరి చేత కూడా ఈ విశేషమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఇంతటి మహత్కార్యంలో పాల్గొన్న అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మావుళ్ళమ్మ ఆశీస్సులు ఉంటుంది. ఎందుకంటే మన గ్రామాన్ని సంరక్షించేటువంటిది అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ ఉంటే మనము మన పిల్లలు మన కుటుంబం అందరం కూడా బాగుంటాం. అల్లు రామకృష్ణ గారు వనజాక్షి గారు దంపతులు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోవిందా. మొదటిసారి ఈ సంవత్సరం రమేష్ గారి దంపతులకు ఆలోచన రావటం వెంటనే మన దేవాలయ కమిటీ వారు అసోసియేషన్ కమిటీ వారు అందరూ కూడా ఆలోచన చేసి కార్యక్రమం చేయాలని మొదలు పెట్టాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగాలని
మన స్వామివారిని అమ్మవారిని మన అందరూ ఇక్కడ కోరుకుందాం. నేటి ముఖ్యదాతలైనటువంటి మన రమేష్ గారి దంపతులకు, మన రామారావు గారి అందరికీ కూడా అన్నప్రసాదం చేయాలి. మహిళలందరూ కూడా ఇబ్బంది పడతారు ఇంటికి వెళ్తానికి అనేటువంటి వంటలు అవి చేయడం అనేది ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వండర్ కిడ్స్ నుంచి ఒక 3 బస్సులు కూడా అడగగానే మన అల్లు రామకృష్ణ గారు వారి స్కూల్ తరఫున వారు తీసుకురావడం, మిగతా దాతలు మిగతా సహకరించిన వారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరి ప్రసాదం వాళ్ళు జాగ్రత్తగా తీసుకోండి. ఒక లైన్ గా క్రమబద్ధంగా వెళ్ళండి. తోసులాట్లు పెట్టుకోవద్దు. అవన్నీ కింద పడకుండా ఎలా తీసుకొస్తారో తీసుకురండి. ఈ సంవత్సరం నుంచి మావుళ్ళమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సారే ప్రక్రియను కొత్తగా ప్రారంభించుకుని మనందరం కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాసం సారిని ఈ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం మనందరం కూడా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించుకుని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా మనం ఇక్కడ నుంచి చిన్న పార్క్ వరకు నడిచెళ్ళి అక్కడ బస్సులు ఎక్కుదాం. ఇక్కడ నుంచి మన హౌసింగ్ బోర్డు కాలనీలో బాజా భజంత్రులతో వెళ్తే అందరికీ కూడా తెలుస్తుంది. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వచ్చి మనకి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని రావాలి